అర్జున్ని చూడక 2 డేస్ అవుతుంది. అర్జున్ని చూడాలి ఒకసారి ఈరోజు. కానీ అర్జున్ని చూడాలంటే ఇంటి దగ్గర ఉంటాడు. ఇంటికి వెళ్ళాలంటే ఏదో ఒక సాగు పెట్టుకొని వెళ్ళాలి. ఎట్లా? మొన్న మా అమ్మ కొన్న చీర ఉంది కదా, ఐడియా. దాన్ని తీసుకొని కుట్టించుకోవడానికి కోసం రానంటి దగ్గరికి వెళ్తా. రానంటి కాదు, మా అత్త, కాబోయే అత్తమ్మ కదా, మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళొస్తా. మా ఫ్రెండ్స్కి కాల్ చేసి రమ్మంట, ఎందుకంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. హలో వైషు. హలో, ఎక్కడున్నావే? ఏమైంది? సంధ్యని తీసుకొని ఒకసారి ఇంటి దగ్గరికి రావా? సరే వస్తున్నా, ఫోన్ కటి. సరే, త్వరగా రండి. వస్తున్నా మావు. వైషు ఆగే, నన్ను ఎక్కడికి తీసుకోతున్నావు? నేను నిన్నేం లేపుకపోతలేంతి పెద్ద అందగతి లెక్క నన్ను ఎక్కడికి తీసుకోతున్నావు అడుగుతుంది. ఏం మాట్లాడతావు నువ్వు? నువ్వేమన్నా పెద్ద అందంగా ఉన్నట్టు నన్ను అంటున్నావు. నువ్వేమన్నా పెద్ద అందంగా ఉన్నట్టు నన్ను అంటున్నావు. ఏం లేదు కానీ అను ఫోన్ చేసి నిన్ను నన్ను ఇద్దరిని రమ్మన్నాడు, అందుకే తొలుకోతున్నా. అగో ఇక్కడనే కూర్చున్నావా? అగో తొందరగానే వచ్చిర్రేంది? ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే లేట్గా రమ్మంటావా? పదవే, కాసేపైనా కద్దాం. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అయ్యో అలా అని కాదే, ఆగండి. నేను బ్లౌజ్ కుట్టించుకునేది ఉండేనే, రానంటే వాళ్ళ ఇంటికి వెళ్దామని కాల్ చేస్తాను, నాకు ధైర్యంగా తోడొస్తారని. ధైర్యమా? నువ్వు ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నావు. నువ్వు ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నావు భయపడ్డానికి. ధైర్యం అంటే ధైర్యం కాదే, ఏదో నాకు తోడుగా అక్కడి దాకా వస్తారని రమ్మన్నాను. సరే అట్లే. సరే పదండి. ఉండే ముసల్దాన్ని, ఎక్కడ పని పాటలేదా? నా మీద కొడతా ఊకే. ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. బాగున్నారా ఆంటీ? బాగున్నామమ్మా, బాగున్నారా మీరు? బాగున్నాం ఆంటీ. ఆంటీ, నాకు ఈ శారీ బ్లౌజ్ కుట్టాలి ఆంటీ. శారీ తీసుకున్నావా? మంచిగా ఉంది శారీ. నాకు అమ్మ పండగకి ఉన్నది ఆంటీ. సరే కుర్తా తీయమ్మా. ఎప్పుడు కావాలా బ్లౌజు? అర్జున్ చూడడానికి రావాలి కాబట్టి ఒక 2-3 డేస్ చెప్తా. ఒక 2-3 డేస్లో కావాలి ఆంటీ. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. అవును, మొన్న నచ్చిన అమ్మాయిలు వీళ్ళే కదా? మీ కొడుకు త్వరలోనే మారుతాడు, మీరు ఆ నమ్మకం ఉంచుకోండి, మారుతాడన్న నమ్మకం. అవునా ఆంటీ, మీరు ఆ నమ్మకం ఉంచుకోండి, త్వరలోనే మారుతాడు. అవునమ్మా, ఇన్ని రోజులు ఆని చూసుకుంటూనే బతున్నా. మీరు అన్నట్టు మీ నోటి మాట వల్ల ఆడు మారితే అంతే ఇయ్యాలమ్మా. ఆగండి అమ్మా. ఏమైందండి? కాసేపు కూర్చోండి అమ్మ ఇక్కడ.
ఏమైంది ఆంటీ కూర్చోమన్నారు? అదే మొన్న అన్నారు కదమ్మా నా కొడుకు గురించి, అదే నిజమైంది. నిజమైందా? ఏంటి అది? అదే మొన్న చెప్పిన కదా అదే విషయం. ఓ అదా. ఏంటిదమ్మా ఆ విషయం, నాకు కూడా చెప్పండి. అదే ఆంటీ మొన్న మాట్లాడుకున్నాం కదా ఇక్కడ మనం, అదే విషయం మా ఫ్రెండ్తో కూడా చెప్పాము. ఆ విషయమా, మొన్నటిదా? అవునా ఆంటీ? సరే కానీ ఆంటీ అర్జున్ ఇంతకి మారిండా? మారిండమ్మా, నిన్న ప్రొద్దున లేచి ఇంటర్కి కూడా వెళ్ళిండు. మరి జాబ్ వచ్చిందా ఆంటీ? ఏమో అమ్మా, నాకు ఇంకా తెలియదు. తెలియదా? అదేంటంటే ఇప్పుడే కదా నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడని చెప్పావు. అది కాదమ్మా, నిన్న పోయి వచ్చిండు కానీ నాకు ఇంకేం చెప్పలే. ఇంకా ఏం చెప్పలేదా? నైట్ వచ్చిండు, పడుకున్నాడు, ప్రొద్దున లేచి ఇటు వెళ్ళిపోయిండు. వచ్చినాక అడగాలి అదే విషయం. అవును కానీ నీ బ్లౌజ్ ఎలా కుట్టాలో చెప్పలేమిందమ్మా. మీ ఇష్టం ఆంటీ, నాకు ఎలా అయితే సెట్ అవుతుందో అలా కుట్టండి. ఎక్కువ బోన్ నెక్ బాగుంటుందమ్మా, బోన్ నెక్ డిజైనే కుడతలే. సరే ఆంటీ, అదే కుట్టండి. సరే కానీ అడగడం మర్చిపోయినా, ఈ అమ్మాయి ఎవరు? ఓ ఈ అమ్మాయి, ఈ అమ్మాయి మా ఫ్రెండ్ ఆంటీ. ఆహా, మీ ఫ్రెండా? ఎవరి కూతురు మరి నువ్వు? నేనా? గంగు వాళ్ళ కూతుర్నా ఆంటీ. ఆహా, గంగు వాళ్ళ కూతురువా? మీ అమ్మ మా ఫ్రెండే మరి. అవునా, మీరిద్దరు ఫ్రెండ్సా? ఆంటీ కొన్ని వాటర్ ఇస్తారా? మాటలలో వాడి మర్చిపోయినా, ఆగండి అమ్మా ఇస్తా. ఇగో అమ్మా నీళ్ళు తాగండి. తాగండి. తాగుతావాని? థ్యాంక్స్ ఆంటీ. సరే మరి వెళ్ళొస్తాం ఆంటీ మేము. సరే అమ్మా. వచ్చిన నుంచే వీడు నాకేం చెప్పలేడు. జాబ్ వచ్చిందా రాలేదా? వచ్చినాక అడుగుదాం మరి. పొద్దుగల లేవ్వంగానే డేటా వేయిండు, నాకు చెప్పలేడు చేయలేడు. వచ్చినాక అడగాల.